విశాఖ అంటే వెంటనే ఆర్కే బీచ్ గుర్తొస్తుంది. ఈ తీర ప్రాంతం దాదాపుగా 30 కిలోమీటర్ల పొడవుంటుంది. సందర్శకులు ఎవరైనా విశాఖ వచ్చారంటే ఖచ్చితంగా ఆర్కే బీచ్ సందర్శనకు రావాల్సిందే. అయితే ఇప్పుడు సందర్శకులకు ఆర్కే బీచ్ అంటే భయం పట్టుకుంది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తీరం భారీగా కోతకు గురవుతోంది. ఇటీవల సముద్రంలో మార్పులకు తోడు వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల్లో కూడా తోడవుతున్నాయి. వాస్తవానికి పౌర్ణమి, అమావాస్యలకు కెరటాల ఆటుపోట్లు సహజం. కానీ సాధారణ రోజుల్లో కూడా ఆటుపోట్లు పెరుగుతుండడం, అలలు చొచ్చుకు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. గత 2-3 రోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. దీంతో కొన్ని చోట్ల భారీగా భూమి కోతకు గురవుతోంది. వైఎంసీఏ దగ్గర విక్టర్ ఎట్ సీ ఎదురుగా ఉన్న బీచ్ సందర్శకులను భయపెడుతోంది. అక్కడ సందర్శకులు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన కోకోనట్ ఎరినాకు కెరటాలు తాకుతున్నాయి. ఈ పరిణామాలు సందర్శకులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో సబ్మెరైన్ మ్యూజియం, నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్న బీచ్, సాగర్ నగర్, ఋషికొండ ప్రాంతాల్లోనూ కోతకు గురయ్యేది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో తీవ్రత కాస్త తగ్గినప్పటికీ తాజాగా విక్టరీ ఎట్ సీ వద్ద సముద్రం భారీగా ముందుకు చొచ్చుకొస్తోంది. తీరం కోతకు గురై కొబ్బరి చెట్లు పడిపోకుండా ఉండేందుకు ఇసుకతో పాటు పెద్ద పెద్ద రాళ్లను పేర్చి వాటిని ఐరన్ మెస్ను రక్షణగా పెట్టారు. అయితే ప్రస్తుతం సముద్రపు కెరటాల ఉగ్ర రూపంతో ఆ ఐరన్ మెస్ను తాకి అక్కడ ఇసుకను తనలో కలిపేసుకోవడమే కాకుండా మెస్ లోపలికి కెరటాలు చొచ్చుకెళ్లి ధ్వంసం చేసేలా ఉంది. దీంతో కొబ్బరి చెట్ల రక్షణ కోసం ఏర్పాటు చేసిన బండరాళ్లు సైతం బీచ్ కెరటాల వైపుకు కొట్టుకొస్తున్నాయి. ఇది స్థానిక మత్స్యకారులను సైతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు సముద్రంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండం ప్రభావం కూడా కెరటాలపై పడుతుందని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాకుండా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం కూడా కెరటాల ఉధృతికి కారణమై ఈ విధంగా తీరం కోతకు గురవుతుందంటున్నారు.